సంసిద్ధం చేసే హగ్గై ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతూ ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్, టిటిఎస్సి, ఐఎస్బి, ఎన్ఏసిఐఎన్ మరియు వాద్వాని సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసం మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపచేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. వారు గత కొన్ని వారాలుగా మన మధ్యలో వాక్యాన్ని అందిస్తున్నారండి. అందరం దయచేసి మీట్లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. దయచేసి రాసుకుని అలవాటు ఉన్న వాళ్ళు రాసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరితో ఈ ఉదయ కాలమున ఈ విధంగా కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు తన కృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ యొక్క లెంట్ దినాలలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఏ విధంగా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, ఈ యొక్క 40 దినాల కాలాన్ని, ఆయన శిలువలో పొందిన శ్రమలను ధ్యానం చేయటం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. అదేవిధంగా పోయిన వారం లాస్ట్ వీక్ మీ అందరితో కూడా దేవుడు ఆలస్యాన్ని వాడుకుని ఒక అద్భుతంగా మారుస్తాడని, ఆ అద్భుతాన్ని ఆశీర్వాదంగా రానున్న జనరేషన్స్ కి చేస్తాడని మనం ఆలోచన చేసుకున్నాం. అదే సిరీస్ ని మనం కంటిన్యూ చేస్తూ ఈరోజు ఒక పార్ట్ 2 గా అది ఆలోచించాలి నేను. ఎందుకంటే నూతన నిబంధనలో యోసేపు జీవితం, పాత నిబంధనలో యోసేపు జీవితం ద్వారా నువ్వు ఈ కార్యాన్ని చేశావు. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అదే విధానంలో తెలియచేయమన్నప్పుడు నేను చిన్నప్పుడే ఉన్నప్పుడు దేవుడు తన కృపను బట్టి ఈ యొక్క వాక్యం ద్వారా నా విశ్వాసాన్ని ఎంతగానో బలపరచని ఆల్రెడీ మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను. ఈ ఉదయ కాలంలో ఆ విషయాలే మీతో షేర్ చేసుకోవాలని ఒక ఇద్దరు వ్యక్తులను ఈ ఉదయ కాలంలో మీకు నేను పరిచయం చేయాలని, ఇది మనం ఎప్పుడో చదివింది. కానీ కొన్నిసార్లు మన దైనందిన జీవితంలో ఎందుకు ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఎంచుకున్నానంటే, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళు, మనం ఇక్కడ ప్రార్థనకి కూడుకున్నప్పటికీ మనం దేవుడితో నడుస్తున్న నడకలో మనందరికీ కూడా ఈ లోకపరమైన జీవితాలు ఉంటాయి. ఆ జీవితాలను ఎదుర్కొంటున్నప్పుడు అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని మనం దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇందాక మనం చదువుకున్నట్టు మోషే దేవుడు పంపిస్తే ఆ యొక్క ఫరో దగ్గరకు వచ్చాడు. కానీ ఆ ఫరో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడంటే, ఒక దగ్గర మనం చదువుతాం, దేవుడే ఆ ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. తన యొక్క మహిమను ఆయన కనపరుచుకోవటానికి మనుషులంగా మన ప్రయత్నాన్ని బట్టి కొంచెం వరకు మనం చేయగలుగుతాం. అదే మనం ఇందాక చదువుకున్న విషయాల్లో కూడా చూస్తాం. ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ గారడీ విద్య కలిగివారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మోషే చేసిన కొన్ని ఆ యొక్క అద్భుతాలను చేసి వారి యొక్క లెవెల్ దాటిపోయిన తర్వాత ఇంక ఇది మా వలన అవదండి, ఇది దేవుని యొక్క కార్యము అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ ఉదయ కాలంలో మన జీవితాలలో సో దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఎంత ఉన్నతంగా ఉందో
అదే విధంగా కొన్నిసార్లు దేవుడు చేసే ఆలస్యాన్ని మనం ఎందుకు మనకి ఉపయోగకరంగా ఉంచుతాడు, అది ఎలా జరుగుతుంది అనేది ఈరోజు ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. మొదటగా ఈ ఈ యొక్క ఈరోజు పాఠం మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయానికి వెళదాం మనం. లాస్ట్ వీక్ మనం చూసినట్టుగా పాత నిబంధనలో యోసేపుతో దేవుడు ఏ విధంగా కృపను చూపాడో, ఈరోజు ఈ మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి ఆఖరి వరకు మనం చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధాత్ముడు మనకి పరిచయం చేస్తూ ఉంటాడు. ఈ మార్కు అనే వ్యక్తి దేవునితోనే నడుస్తూ చిన్న కుర్రవాడిగా యవనస్తుడిగా ఉంటున్నప్పుడు దగ్గరుండి ఈ విషయాలు చూస్తాడు. అందుకే ఈ యొక్క పాయింట్స్ నేను తీసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, దేవుడు ఒక్క వ్యక్తి కోసం ఎంత ప్రయాస పడతాడో తన ప్రజల కొరకు ఆయన చేసే ఈ కార్యాలు ఈ యొక్క 5వ అధ్యాయం చూసినప్పుడు ఎప్పుడూ నాకు ఆశ్చర్యం కలిగిస్తది. ఆ యొక్క మొదటి వచనాలు మొదటి నుంచి 21వ వచనం వరకు మీరు చూస్తే ఈ గెరాసేనుల దేశంలో దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని విడిపించటానికి యేసయ్య వెళ్తాడు. వెళ్ళగానే ఆ వ్యక్తి విడుదల చూసి నార్మల్‌గా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయగానే ఆహ్, అనేక మంది ఆయన్ని ఇన్వైట్ చేస్తారు. దేవుని నామం మహిమపరచబడతది అనుకుంటాం. కానీ అక్కడ పెక్యులర్‌గా ఒక వ్యక్తి కొరకు ఆయన పడవ మీద ఆ యొక్క అద్దరికి వెళ్తాడు. ఆ వ్యక్తికి స్వస్థత కలగగానే మళ్ళీ అదే బోట్ ఎక్కి ఆయన ఈ దరికి వచ్చేస్తాడు. ఈ దరికి వచ్చేసరికి చాలా సమయం అయి ఉంటది. సో, ఈ యొక్క ఇద్దరి జీవితాలు, ఒకటి యాయిరు అనే సమాజ మందిరపు అధికారి, తన జీవితంలో తను ఎదుర్కొంటున్న ఆ ప్రాబ్లమ్ ఏంటి? దేవుడు ఎలాగ దాన్ని సాల్వ్ చేశాడు? తన జీవితంలో కూడా ఎంతో ఆలస్యం అవుతది. ఆ ఆలస్యం వలన తను ఎదుర్కొన్న ఆ యొక్క సంఘటనలేంటి? దేవుడు ఏ విధంగా ఆలస్యంలో నుంచి అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఈ ఉదయకాలం మనం చూద్దాం. ఈ క్రమంలోనే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఇక్కడ 12 సంవత్సరాలు అనే ఆ యొక్క పాయింట్ చాలా క్లియర్‌గా ఉంటది. నేను అనుకుంటాను దేవుడు చేసే ప్రతి క్రియకి పరిశుద్ధాత్ముడు తన వాక్యంలో రాయించే ప్రతి మాటకి ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఆ అద్భుతం వెనకాల. ఈ యొక్క యాయీరు యొక్క కుమార్తె 12 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి. అదే విధంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ. ఈ ఇద్దరు మనుషుల్ని మనం ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం 22 నుంచి మనం చూస్తాం. ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మీతో ఒక చిన్న సాక్ష్యంగా పంచుకోవాలి. నా జీవితంలో మొదటిసారిగా నేను ఫిజికల్‌గా లేదా స్పిరిచ్యువల్‌గా దేవునితో ఎన్‌కౌంటర్ అయిన ఆ విషయాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. నేను చిన్నప్పటి నుంచి బాగానే చదివేవాడిని. ఈ యొక్క బీహెచ్‌పీవీ స్కూల్ విశాఖపట్నంలో నేను చదువుతూ ఉండేవాడిని. కానీ మొదటి తరగతి నుంచి 6వ తరగతి వరకు నేను చదువుతున్నప్పుడు నా సెక్షన్‌లో అంటే ప్రతి క్లాస్‌కి 4 సెక్షన్‌లుంటాయి. ఆ 4 సెక్షన్‌లో ఒక సెక్షన్‌కి 50 మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. సో, ఆ సెక్షన్‌లో నాకు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలా వచ్చేవి. అలా 6వ తరగతి వరకు నేను బాగానే చదువుతున్నాను కానీ నాకొక ఆశ ఉండేది. ఎందుకంటే ఈ 4 సెక్షన్‌ల మీద ఎవరైతే టాప్ ర్యాంకర్‌గా ఉంటారో వారిని లాస్ట్ రోజు అంటే స్కూల్ యాన్యుయల్ డే ఫంక్షన్ రోజు ఈ యొక్క క్లాస్ మొత్తానికి ఈ యొక్క వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని మా మేనేజింగ్ డైరెక్టర్ గారు స్టేజ్ మీదకి పిలిచి ఆ యొక్క ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది ఎప్పుడు దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. 6వ తరగతి వరకు నేను స్టేజ్ కిందే ఉండి చూస్తూ ఉండేవాడిని. తర్వాత 6థ్ క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ అయిపోయింది. ఇప్పుడు హై స్కూల్‌కొచ్చాం. హై స్కూల్‌కి రాగానే నా హృదయంలో ఎందుకు దేవుడు నాతో ఉన్నప్పుడు మా యొక్క సండే స్కూల్‌లో చెప్తారు. ఇదిగో దేవుడు సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆహ్, అలాగే యోసేపుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఈ ఈ దానియేలుకి జ్ఞానం ఇచ్చాడని చెప్తుంటే, మరి వాళ్ళకి జ్ఞానం ఇచ్చిన దేవుడు నాకు కూడా జ్ఞానం ఇవ్వాలి కదా! అని నా మనసులో నేనే తెలిసి తెలియని ఏజ్‌లో 7వ తరగతి చదువుతున్న దినాలలో ఎంతో తర్జన భర్జన పడుతూ ఉండేవాడిని.
అలాగా ఆ 7th క్లాస్ ఎగ్జామ్స్ లేదంటే ఆ యొక్క హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వరకు ఈ తర్జన భర్జనే ఉంది. నార్మల్గా సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఆ స్కూల్స్లో చదివి మేము క్రికెట్ కన్నా ఫుట్బాల్ ఎక్కువ ఆడుతూ ఉంటాం. సో ఆ ఫుట్బాల్ ఆడుతున్నాను. ఒక సాయంత్రం ఫుట్బాల్ అంతా ఆడినప్పటికీ ఎందుకో నా హృదయంలో చాలా భారం ఉంది. ప్రభా, ఎప్పుడు నాకు మా సెక్షన్‌లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకే వస్తుంది. కానీ ఈసారి ఈ యొక్క 7th క్లాస్ హై స్కూల్‌కొచ్చాం కాబట్టి, మా స్కూల్ మొత్తం ఉన్న 4 సెక్షన్‌లోనూ నేనే ఫస్ట్ ర్యాంకర్‌గా రావాలి అని ఆలోచన చేస్తూ ఫుట్బాల్ అంతా ఆడి, ఆ గడ్డి మీద పడుకొని, ఆకాశం వైపు చూస్తూ, దేవా! నువ్వు నిజంగా దేవుడివైతే ఆ యొక్క ఆకాశంలో నువ్వు ఉండుంటే నా ప్రార్థన వింటావు అని నా హృదయంలో నేనే ఏదో ఆ భారంతో ఒక చిన్న పిల్లవానిగా మాట్లాడుతున్నాను దేవుడితో. అది ఆయన విన్నాడా? వినలేదా? ఈ యొక్క ఆలోచనతోనే నేను అలసిపోయి, చెమట పట్టి, ఆ గేమ్ అంతా ఆడిన తర్వాత ఇంటికొచ్చి ఫేస్ వాష్ చేసుకుందామని వాష్‌రూమ్‌కెళ్ళాను. వెళ్ళగానే అప్పటికే మా ఇంటికి విశ్వవాణి తరపు నుంచి ఒక మిషనరీ మాకు తెలిసిన బంధువే. ఆయన వచ్చి ఆహ్, మా మమ్మీ, అక్క, చెల్లి వాళ్ళు వేరే రూమ్‌లో ఆ యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నాడు. నేను వాష్‌రూమ్‌లోకెళ్ళి మొహం అది కడుక్కుంటుంటే ఆహ్, నా లైఫ్‌లో అది ఫస్ట్ టైమ్. మనిషి అక్కడ మాట్లాడుతున్నాడు దూరం రూమ్‌లో ఒక సేవకుడు. నాకు దేవుడే స్వయంగా నా యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నాడేమో అన్నట్టుగా ఒక డిఫరెంట్ వాయిస్ నా చెవికి వినపడుతుంది. అదెక్కడుంటుందంటే నేనెప్పుడు యవ్వనస్తులకి పంచుకున్నప్పుడు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అసలు కాంటెక్స్ట్ ఆయన ఒక మిషనరీగా మా ఇంట్లో పంచుకుంటున్న వాక్యం జనరల్‌గా ఉంది. కానీ ఆ రోజు మాత్రం అక్కడ క్లియర్‌గా ఇదిగో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలెను. అడిగినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి గ్యారంటీగా దేవుడు ఇస్తాడు అని నమ్మాలి అనే మాట ఒక వ్యక్తి మెగాఫోన్ పట్టుకొని నా చెవి దగ్గర చెప్తే ఎలా ఉంటుందో, నేను చాలా దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోగానే నేను నా ఫేస్ వాష్ చేసుకొని, తుడుచుకొని ఆ యొక్క ప్రేయర్ జరుగుతున్న ఆ రూమ్‌లోనికి రాగానే ఏదో తెలియని దేవుని శక్తి నా మీదకి ఫస్ట్ టైమ్ రావటం. ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది? నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నేను ఆ కొద్ది క్షణాల ముందే దేవుడి దగ్గర అడిగాను. ఆయన క్లియర్‌గా నాకొక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నాడని నాకప్పుడు అర్థం కాలా. సరే అయిపోయింది ప్రార్థన. ఆ రోజు సాయంత్రం భోంచేసాం, పడుకున్నాం. పడుకోగానే ఆహ్, ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క మరుసటి రోజు ఉదయకాలము 4 గంటలకి నేను ఆ యొక్క వేరే రూమ్‌లో పడుకున్నాను. ఒక వ్యక్తి వచ్చి నా తొడ మీద గట్టిగా కొడుతున్నాడు. కొడుతుంటే ఒక్కసారిగా నేను తుళ్ళిపడి లేచి చూస్తే ఎవరు లేరు. వెంటనే పడుకున్నాను. మళ్ళీ మనకు తెలుస్తుంది కదా! ఆ స్పర్శ మళ్ళీ నన్ను కొట్టగానే మళ్ళీ నేను తుళ్ళిపడి లేచి చూసాను. ఎవరో నన్ను ఇప్పుడు లేపుతున్నారు ఈ టైంలో ఏంటి? లేదంటే ఏదో పీడకలొచ్చుంటదిలే అని నా మైండ్‌లో నేనే అనుకుంటూ పూర్తిగా నేను ఇంకా నిద్ర నుంచి లేవలేదు. ఇంక పడుకున్నాను. మూడోసారి చాలా గట్టిగా కొట్టాడాయన. అతను దేవుని దేవదూత అని నాకు తెలీదు. ఆహ్, నన్ను కొట్టగానే నార్మల్‌గా మనల్ని ఎవరు కొడతారు? మన తండ్రి, మా డ్యాడీ కొట్టేవారు కదా! ఎందుకింత పొద్దున్నే ఈయన కొడుతున్నాడనుకుని, నేను వెళ్లి ఆ మంచం చూడగానే మా నాన్నగారు, మా మమ్మీ అందరూ గురకపెట్టి చక్కగా నిద్రపోతున్నారు. ఎవరు కూడా నన్ను లేపలా. తర్వాత వేరే రూమ్‌లో అక్క, చెల్లి ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు. ఎవరు లేపలా. నేను నిజంగానే తేరుకొని ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుండగా, క్లియర్‌గా ఒక స్వరాన్ని నేను వింటున్నాను. ఇదిగో నువ్వు లేచి వెళ్లి నీ ముఖం కడుక్కొని, ఇదిగో 4-4:15 వరకు నువ్వు దేవుని వాక్యాన్ని చదువు. 4:15-4:30 వరకు నువ్వు ప్రార్థన చేయి. 4:30 తర్వాత నుంచి నువ్వు పుస్తకం తీసి చదువు అని చెప్పి, ఒక వ్యక్తి క్లియర్‌గా నాతో మాట్లాడటం నేను విన్నాను. నాకు సగం అర్థమయ్యి, అర్థం కాని ఆ స్థితిలోనే నేను వెళ్లి పుస్తకాన్ని తీసి ఆ యొక్క మొహం కడుక్కొని ఫస్ట్ బైబిల్ తీశాను. నిజంగా ఏం చదవాలి ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో.
ఇలా మార్నింగ్ లేచి చదవటం అనేది. సో ఎందుకులే దేవుడు నిన్నే ఈ వాక్యం చెప్పాడు కదా అని ఆ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవడం స్టార్ట్ చేశాను. అలా ప్రభువా అని ఆ వాక్యం చదువుకొని నా ప్రార్థన ఏంటంటే ప్రభువా నువ్వు ఎప్పుడు కూడా 6th క్లాస్ వరకు నార్మల్‌గా సెక్షన్‌లో 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ వచ్చేది. ఈసారి 7వ తరగతిలో నాకు స్కూల్ ఫస్ట్ దయచేయి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నా. అలా అయిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా ఆ 4:30 నుంచి మా స్కూల్‌కెళ్ళే టైం వరకు కూడా కొత్తగా ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చొని మ్యాథ్స్ ఎలా చేయాలి? ఫిజిక్స్ ఎలా చదవాలి? కెమిస్ట్రీ, సైన్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ రోజుకొక సబ్జెక్ట్ తీసుకొని ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అలా ఇదంతా అయిపోయింది. సో సింపుల్‌గా నేను చెప్పేదేంటంటే లాస్ట్ ఎగ్జామ్స్ ఇదే విధానంలో నా యాన్యువల్ ఎగ్జామ్స్ ఇప్పుడు మనం ఎగ్జామ్ సీజన్‌లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన పిల్లలందరూ పరీక్షలు రాస్తున్న కాలం. సో ఇదే టైంలో నా జీవితంలో 1996, 97 ఆ యొక్క ప్రాంతంలో జరిగిన విషయం. నేను దేవుని దగ్గర కనిపెడుతూ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఈ విధంగానే ప్రార్థన చేస్తూ రాశాను. ప్రతిరోజు నా విశ్వాసం ఏంటంటే మార్నింగ్ 4:00కి ఆ వ్యక్తి వస్తాడు, నన్ను లేపుతాడు. నేను ఆ విధంగా ప్రార్థన చేసుకొని ఆ యొక్క ప్రిపరేషన్ చేస్తూ వచ్చాను. ఇలా నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక 1 వీక్‌లో మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫైనల్ రిజల్ట్ ఇస్తారనగా నేను రోజు ఇదే ప్రార్థన. ప్రభువా నువ్వు విశ్వాసం ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఇస్తావు. కాబట్టి నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అనుకుంటూ ఆ ప్రార్థనలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఇంకా ఎలాగో మా పరీక్షలు అయిపోయాయి కాబట్టి మా ఫ్రెండ్స్ మేము కలిసి ఆ బీహెచ్‌వివి స్కూల్ గ్రౌండ్‌లోనే క్రికెట్ ఆడుతున్నాం. ఆడుతుంటే మా ఫ్రెండ్ వచ్చి నాతో ఓ మాట అన్నాడు. ఒరేయ్! మన ఎగ్జామ్స్ రాసిన ఆ యొక్క పేపర్స్ అన్నీ కరెక్ట్ చేశారు మన టీచర్స్. ఇదిగో ఫస్ట్ ర్యాంక్ పలానా వ్యక్తికి, సెకండ్ ర్యాంక్ ఇంకొక వ్యక్తికి, థర్డ్ ర్యాంక్ ఇంకొక వ్యక్తికి వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు. నేను బౌలింగ్ ఏద్దాం కదా అని నా చేతిలో బాల్ పట్టుకున్నాను. సడెన్‌గా నేను నిశ్చేష్టుడిని అయిపోయాను. షాక్‌కి గురయ్యాను. నేను ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తున్న దేవుడికి ఇన్ని రోజులు, ఇన్ని నెలల నుంచి అదేంటి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వేరే వాళ్ళకి రావటం ఏంటని ఆ బాల్ మా ఫ్రెండ్‌కిచ్చి నేను ఇంటికెళ్ళిపోయాను. చాలా బాధతో చూడండి ఆలోచించండి ఆ 7th క్లాస్‌లో ఇంకా నేను రక్షణ అనుభవంలోనికి కూడా వెళ్ళలేదు. అప్పుడే దేవుడిని ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు దేవుడి మీద నాకు చాలా కోపమొచ్చింది. ఇంత కష్టపడి, ఇంత విశ్వాసం మనం చాలా సార్లు ఫీల్ అవుతాం కదా! మన విశ్వాసం చాలా గొప్పది అని. దేవుడి ఆలస్యాన్ని మనం ఇష్టపడం. ఆ స్థితిని ఉన్నప్పుడు నేను దేవుని దగ్గరికి ఇంకా చాలా హర్ట్ అయిపోయాను. ఆ మరుసటి రోజు ఉదయకాలంన నేను పడుకున్నప్పుడు మళ్ళీ ఆ దేవుని దూత వచ్చి కాలుని తట్టాడు కానీ నేను లేవల. నేను లేవకుండా అలాగే పడుకొని పోయాను. ఆహ్, ఇంకా నెక్స్ట్ ఒక 2 డేస్‌లో మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఫైనల్ రిజల్ట్ ఇస్తారనగా గాజువాక ప్రాంతంలో ఒక దేవుని యొక్క ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ పెట్టారు. ఆ ప్రేయర్ మీటింగ్‌కి రావాల్సిన సేవకుడు చాలా దూర ప్రాంతం నుంచి వస్తుండగా ఆయన కార్‌కి యాక్సిడెంట్ అయింది. సో 7:30కి స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ 10:30 అయినా స్టార్ట్ అవ్వల. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోదాం అంటే మా యొక్క చర్చ్ మెంబర్స్ కొంతమంది మేమందరం కలిసి వెళ్ళాం. ఇంక ఎలాగో సేవకుడు వస్తున్నారంట కదా! చూద్దాంలే అని వాళ్ళున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సో ఆ సేవకుడొచ్చాడు. 10 నిమిషాలే వాక్యం చెప్పాడు. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అదే మాటల్ని తను చెప్పడం జరిగింది. ఈ ఏ వాక్యం అంటే ఈ యొక్క యాయీరు కుమార్తె కొరకు యేసయ్య దగ్గరికి యాయీరు వస్తాడు. వచ్చినప్పుడు ఎంతో బాధతో ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచువా అని అడుగుతాడు. అదంతా మనం చూద్దాం. ఆహ్, ఆ యొక్క మాటను చెప్తున్నప్పుడు ఎందుకు దేవుడు యాయీరు జీవితాన్ని, ఆ పరిస్థితిని అంతగా దీవించి ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు సింపుల్‌గా సర్లే జరిగిందేదో జరిగిపోయింది అని అంటాడు అని అనుకున్నాను. 5వ అధ్యాయం 35వ వచనం క్లియర్‌గా ఆ వ్యక్తి ఈ మాట మాట్లాడుతున్నాడు. యాయీరు కుమార్తె చచ్చిపోయిందని యేసయ్య దగ్గరకొస్తే, ఆ ఇంటి వారందరూ వచ్చి, "యాయీరన్న నీ అమ్మాయి చచ్చిపోయింది. ఇంకా యేసయ్యను నువ్వు ఇబ్బంది పెట్టకు" అని మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుతాం. అదే మాట ఆ రోజు ఆ సేవకుడు ప్రసంగిస్తున్నాడు. చచ్చిపోయిన అమ్మాయికి
నార్మల్గా మనుషులు ఏమి చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. అటువంటి స్థితిలో యేసయ్య ఒక మాట అంటాడు, వారి మాటలను లక్ష్యపెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ ఒక్క మాట నా హృదయంలో ఎంతో హత్తుకుంది. ఇంకా మళ్ళీ 2 డేస్ ఉండగా నేను తిరిగి ఉదయకాలమునే మళ్ళీ ఆ దేవుని దూత రాగానే ఆ 2 రోజులు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి, "ప్రభువా, మనుష్యరీత్యా చచ్చిపోయింది. ఇంక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు తలి తాకుమి, చిన్నదానా లే" అని మాట్లాడి ఆ బిడ్డను లేవనెత్తావు. ఈరోజు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఇదిగో నా రిజల్ట్ వచ్చిందని, అయిపోయిందని, నేను ప్రార్థన చేసిన విధంగా నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదని. నాకు నిజంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలీదు. దేవుడు బహుశా ఆ యొక్క విశ్వాసపు పాఠాన్ని నాకు నేర్పించాలని ఆ చిన్న వయస్సులోనే ఇదే వాక్యాన్ని ఎత్తి నేనేం ప్రార్థన చేశానంటే, ఒకవేళ రిజల్ట్ వచ్చినా ప్రభువా, రిజల్ట్‌ని నువ్వు మార్చేయి. కొన్నిసార్లు మన ప్రార్థన ఇలాగే ఉంటది కదా! దేవా, రిజల్ట్ అంతా అయిపోయిందంటున్నారు. ఒక చచ్చిపోయిన అమ్మాయిని నార్మల్‌గా ఒక పెట్టెలో పెట్టి క్రైస్తవ విధానంలో లేదా జూయిష్ విధానంలో పాతిపెట్టి ఆ యొక్క మనం ప్రేయర్ జరుపుకొని వెంటనే భోజనాలు పెట్టుకొని అక్కడితో ఆ యొక్క స్టోరీ క్లోజ్ అవుతది కదా! అదే విధానంలో జరుగుతుంది కానీ, నా జీవితంలో ఈ ఎగ్జామ్ రిజల్ట్‌ని నువ్వు మార్చేయి ప్రభువా అని నాకు తెలిసి తెలియకుండానే భారంతో ప్రార్థన చేశాను. సో, ఇంక నా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చే రోజొచ్చింది. నేను వెళ్ళాను. ఆశ్చర్యం ఏంటంటే నేను బి సెక్షన్‌లో ఉన్నాను. ఏబీసీడీ అని 4 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్‌లో 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. నా సెక్షన్‌లో బి సెక్షన్‌లో నేను చూస్తున్నప్పుడు మా క్లాస్ టీచర్ అందరి పేర్లు పిలుస్తున్నాడు. నా పేరు పిలవట్లేదాయన. సో, చూసేసరికి లాస్ట్‌లో ఇదిగో మన సెక్షన్‌లో ఈసారి ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ డేవిడ్ అనిల్ కుమార్‌కి వచ్చింది అని నా చేతికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వగానే నిజంగా నేను రెస్పాండ్ కూడా అవ్వలా. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను దేవుడికి, హమ్మయ్య! నా సెక్షన్‌లో ఫస్ట్ ర్యాంక్. కానీ నేను దేవుడిని అడిగిందేంటంటే, మా స్కూల్ అంతటికి, ఈ 4 సెక్షన్‌లో ఈ క్లాస్ అంతటికి నేను టాపర్‌గా రావాలని. వెంటనే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని నేను ఏ సెక్షన్‌కి వెళ్ళాను. ఏ సెక్షన్‌లో అక్కడ స్టూడెంట్స్‌ని వెంటనే మీ సెక్షన్‌లో ఎవరికి టాప్ ర్యాంక్ వచ్చింది అని అడగగానే పలానా అమ్మాయికొచ్చిందని తన మార్క్స్, నా మార్క్స్ చూసుకోగానే తనకంటే నాకు 15 మార్క్స్ ఎక్కువొచ్చాయి. వెంటనే ఒకవైపు నా మైండ్‌లో అదేంటి ఉన్న 4 సెక్షన్‌లో ఇప్పుడు నేను థర్డ్ ప్లేస్‌కొచ్చాను. బి సెక్షన్‌లో నేనే టాపర్. ఏ సెక్షన్‌లో ఈ అమ్మాయి కన్నా నాకే ఎక్కువొచ్చాయని. వెంటనే నేను షాక్ అయ్యాను. కానీ వెంటనే మళ్ళీ సి సెక్షన్‌కి వెళ్ళాను. సి సెక్షన్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతగా బాగా చదివేవారు కాదు. అయినా సరే నేను వాళ్ళని అడిగితే వాళ్ళకన్నా ఆ టాపర్ కన్నా నాకు ఎక్కువ మార్క్సే వచ్చాయి. ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే డి సెక్షన్. వాళ్ళు బాగా చదివే పిల్లలు చాలా మంది ఆ సెక్షన్‌లో ఉంటారు. మీరు నమ్మండి, ఆ ఏడో తరగతిలో ఆ స్కూల్ రూమ్ బయట నేను నిలవబడి, "ప్రభా! నీ కృపను బట్టి ఈరోజు నేను అసలు నాకు రాలేదని మా ఫ్రెండ్ చెప్పాడు కానీ, సెకండ్ ప్లేస్‌లో నేనున్నాను. ఈ ఒక్క సెక్షన్‌లో టాపర్‌గా వచ్చిన వ్యక్తి కంటే నాకెక్కువ మార్క్సొస్తే, నేను ఆహ్, నీవు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను చేసినటువంటి ప్రార్థనకి ఫలం దొక్కుతుంది" అని నేను ఆ సెక్షన్ బయట నించుని తెలిసి తెలియని ప్రార్థన చేసుకొని, ఆ సెక్షన్‌కి వెళ్లి అడిగాను, "మీ సెక్షన్‌లో ఎవరిదని?" ఆ సెక్షన్‌లో ఉన్న టాపర్ కంటే కూడా నాకు 5 మార్క్స్ ఎక్కువొచ్చాయి. నేను చాలా షాక్ అయ్యాను. వెంటనే మా ఫ్రెండ్ ఎవరైతే నాకు ఈ న్యూస్ తీసుకొనొచ్చాడో, వాడక్కడే కనిపిస్తే వెళ్లి వాడిని పట్టుకొని, "ఏరా, మొన్న మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ యొక్క రిజల్ట్ వచ్చింది. అందులో ఫస్ట్ ర్యాంక్ వేరే వేరే ఇలా ఇలా ముగ్గురు పేర్లు చెప్పావు. కానీ ఈరోజు చూస్తే నేను మన స్కూల్‌కి టాపర్‌గా ఉన్నాను." అంటే వాడు సింపుల్‌గా ఏం చెప్పాడంటే, "ఏమోరా, అప్పుడెవరో ఏదో చెప్పారు. అదే నేను మీకు కూడా చెప్పాను" అని చెప్పి వాడక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు కొన్నిసార్లు ఈ యొక్క ఆలస్యం అనేది మన జీవితాల్లో విశ్వాసపు పాఠాలను నేర్పించడానికి అని ఆ సెవెంత్ క్లాస్, ఆ ఏడో తరగతిలో నేను నేర్చుకున్నాను. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నేను ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళినా సరే, ఆ ఫీల్డ్‌లో చక్కగా రాణించడానికి దేవుని కృప చూపించాడు. అందుకే నేను చాలా మంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, యవ్వనస్తులతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో దేవునితో పర్సనల్ రిలేషన్‌షిప్, దేవునితో అటువంటి సంబంధము చిన్నప్పటి నుంచే మీరు నేర్పిస్తే,
వాళ్ళ జీవితాల్లో దేవుడి కొరకు వాళ్ళు నిలవబడగలుగుతారు. చాలా సార్లు మనం ఏం చేస్తుంటామంటే ఈ ఎగ్జామ్ సీజన్‌లో వాళ్ళు బాగా చదవాలని వారి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మన పిల్లలకు అదే విధానంలో దేవుని వాక్యం మీద దేవుని దగ్గర ప్రార్థన చేయటం మాత్రం మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. సండే చర్చ్‌కెళ్ళండి, సండే స్కూల్‌కెళ్తే చాలు. ఫ్యామిలీ ప్రేయర్‌లో రోజు కూర్చుంటే చాలని మన పిల్లల్ని మనమే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. సో, ఈరోజు వాక్యంలోనికి ఇంట్రడక్షన్‌తో మిమ్మల్ని తీసుకొని వెళుతున్నాను. యేసయ్య ఈ యొక్క గెరాసేనుల దేశం నుంచి మళ్ళీ తిరిగి ఆ యొక్క అద్దరికి రాగానే ఇందాక నేను మీతో చెప్పినట్టుగా ఈ యాయీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే యూదుల అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అని మనం అనుకుంటే, మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఎలా అనుకుంటామో ఐఏఎస్ అంటాం కదా! అలాగా ఈ యూదుల అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో ఒక అధికారిగా పనిచేస్తూ ఆయన ఒక మంచి పలుకుబడి ఉండి ఆ ప్రాంతంలో ఒక మంచి ఆఫీసర్‌గా ఉన్నాడు. ఆయన ఇంట్లో ఏం జరిగిందంటే అతనికి 12 సంవత్సరాల ఒక అమ్మాయి ఉంది. సడెన్‌గా ఆ అమ్మాయి సిక్ అయింది. సిక్ అవ్వగానే నార్మల్‌గా మనం ఏం చేస్తాం, మన దగ్గరలో మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో, అక్కడ స్పెషలిస్ట్‌లకి ఆయన అన్ని టెస్ట్‌లు చేయించి చూపించినప్పటికీ వైద్యులు ఆయనతో ఓ మాట అంటున్నారు. "సార్ మా చేతిలో ఉన్నదంతా చేశామండి. ఇంకా ఆ దేవుడే మీ అమ్మాయిని స్వస్థపరచాలి" అని చెప్పి వెళ్ళిపోయారు. సో, వెంటనే ఈ వ్యక్తి పరిగెట్టుకొని ఎక్కడి నుంచి నాకు విడుదలొస్తది? ఎవరు నాకు సహాయం చేస్తారని ఈ యాయిరు పరిగెడుతూ యేసయ్య దగ్గరికి రావటం మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూస్తాం. ఈరోజు ఆ యొక్క 22 నుంచి ఆ కింద వచనాల వరకు మనం చూద్దాం. సో, యాయిరు పరిగెట్టుకొని రాగానే అక్కడ మీరు చూస్తే 23వ వచనంలో నా చిన్న కుమార్తె చావనయున్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా అనే మాట చూస్తాం 23వ వచనంలో. అంటే ప్రభువా అందరూ తమ యొక్క నాలెడ్జ్‌ని ప్రయోగించి డాక్టర్స్ ఎన్ని మందులైతే ఉన్నాయో, ఎన్ని జబ్బులైతే ఈ యొక్క ఏజ్‌లో పిల్లలకి ఉంటుందో చిల్డ్రన్ స్పెషలిస్ట్ చూపిచ్చాను. పీడియాట్రిషియన్ చూసారు. ఇలా అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్న డాక్టర్స్ చూసారు ప్రభువా. ఇంకా నా యొక్క కుమార్తెను బ్రతికించగలిగిన మనిషి ఎవరూ లేరు. నువ్వొక్కడివే. నువ్వొచ్చి ఆమె చచ్చిపోక ముందే ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆమె కొన ఊపిరితో, ప్రాణంతో ఉంది ప్రభువా. ఆమె చచ్చిపోక ముందే నీ చేతులొచ్చి ఆమె మీద వేయవా అని ఎంతో ప్రాధేయపడుతున్నాడు ఒక ఆఫీసర్ వచ్చి. యేసయ్య 24 వచనం మనం చూస్తాం. అతనితో కూడా వెళ్ళెను. ఇప్పటికే యేసయ్య ఎప్పుడైతే ఈ యొక్క సముద్ర తీరానికి వచ్చాడో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరిలోంచి తోసుకుంటూ వెళ్లి యాయిరు యేసయ్యతో ఈ మాటలు అడగగానే ఆ యొక్క అధికారి ఈ పరిస్థితి అవన్నీ యేసయ్య చూసి, "సరే పదండి మీ ఇంటికెళదాం" అని ఓ మాట అన్నాడు. అనగానే ఈలోపు ప్రజలందరూ కూడా గుమిగూడి అక్కడ రాస్తాడు గ్రంథకర్త 24వ వచనంలో బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచున్నారంట. నార్మల్‌గా మనం చూడండి ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఆ టైంలో ప్రజలందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చేసరికి ముందుకి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితే ఆహ్, ఈ ఈ యొక్క పాయింట్‌లో మనం చూస్తాం. అక్కడ ఇంకొక వ్యక్తి ఇప్పుడు చూడండి నార్మల్‌గా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. నాకొక ప్రాబ్లమ్ రాగానే ఎంత త్వరగా దేవుడు మా ఇంటికొచ్చి లేదా పాస్టర్ గారు లేదా సేవకుడు ఎవరి దగ్గరికైతే మనం ప్రార్థన కొరకు వెళ్తామో, ఇంకా ఎవ్వరికీ ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నా రిక్వెస్ట్‌ని మన్నించి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇక్కడ యాయిరు కూడా అదే ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చాడు. ఎందుకంటే తన కుమార్తె ఇంకొంచెం సేపు ఆలస్యమైతే చచ్చిపోతది. కొన ఊపిరితో ఉంది. ఆయనే అంటున్నాడు ఆ మాట. ఇదిగో నా కుమార్తె చావనయున్నది. నా చిన్న కుమార్తె చావనయున్నది అంటాడు. వెంటనే యేసయ్య బయలుదేరినప్పటికీ ఈ ప్రజలందరూ గుమికూడటం వలన మనం రెగ్యులర్‌గా నడిచే స్పీడ్‌లో నడవలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకేస్తున్నారు, ఒక అడుగు వెనక్కేస్తున్నారు. అక్కడ అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు రాయించాడు. ఆలోచన చేయండి. ఫ్రంట్ ముందుగా కనిపిస్తున్న విధానంలో యాయీర్ అనే వ్యక్తి తన ప్రాబ్లమ్‌తో యేసయ్య దగ్గరకొచ్చాడు. అదే సమయంలో ఇప్పుడు 25వ వచనంకొద్దాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని
ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిన బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి చూడండి, ఈ యొక్క యూదుల రాసే విధానంలో నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, యూదా విధానంలో స్త్రీకి అంత ప్రాధాన్యం ఉండదు. పైన ఒక అధికారి గురించి రాసినప్పుడు యాయిరు అని తన పేరును వాడారు. కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ అపవిత్రురాలైన విధానంలో ఉందో, అది మనం చూద్దాం వాక్యాన్ని కూడా, ఆమె పేరు రాయరు. నేను కొన్నిసార్లు అడుగుతాను, ఎందుకు ప్రభా కొంతమంది విఐపీస్కి ట్రీట్మెంట్ ఇస్తారా వాక్యంలో? పైన యాయిరు కుమార్తె అని రాశారు, మళ్ళీ ఆ కుమార్తె పేరు కూడా రాయలేదు. కిందకు వచ్చేసరికి ఈ యొక్క స్త్రీ ఎంతో అనారోగ్యంతో, మీరు ఒకసారి నేను చిన్న రీసెర్చ్ చేసి ఎక్కడ ఈ స్థితి ఉంటుందని చూసినప్పుడు, లేవి కాండం 15వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే, దేవుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ 5 కాండాలను పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క హృదయాన్ని బయలుపరచడానికి, ఆ రోజుల్లో మనుషులను సిద్ధపరచడానికి రాయించాడని. నేను ఒకసారి ఆ యొక్క లేవి కాండాన్ని చూసినప్పుడు 15వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. తర్వాత మీరు చదవండి 15వ అధ్యాయం లేవి కాండంలో, ఈ యొక్క స్రావము అనేది అటు మగవారిలో కానీ స్త్రీలలో ముఖ్యంగా కానీ జరిగితే ఏ విధంగా తన పరిస్థితి ఉంటుంది అనే ఆ పాయింట్ ని ఇక్కడ రాస్తాడు. 26వ వచనంలో కూడా మీరు చూస్తే, ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొని ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను, ఆమె దేని మీద కూర్చుండు. ఈ పార్ట్ ఇంపార్టెంట్. 15వ అధ్యాయం 26వ వచనం, ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడిగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును, వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. సింపుల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ స్త్రీకైతే ఆ మెన్స్చురేషన్ సైకిల్, ఆ పరిస్థితి తన జీవితంలో ఉంటుందో, ఆ కాలం అంతా కూడా ఆమె కడగా ఉంటుంది, లేదంటే అపవిత్రురాలుగా ఉంటుంది. ఆలోచన చేయండి, ఈ యొక్క మెయిన్ లైన్ సొసైటీలో ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను, మన ఇండియన్ విధానంలో ఈ పరిస్థితిని బట్టి స్త్రీలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ బయటకు వచ్చి అనేకమైన కార్యక్రమాలు చేసి ఈ యొక్క హైజీన్ హెల్త్ కొరకు చేయటం నేను చూస్తూ ఉంటాను. కానీ ఆ రోజుల్లో ఆ ప్రాబ్లం ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఉంటుందంట. నేను గమనించేవాడిని, నాకు అక్క చెల్లి ఉన్నారు. సో వాళ్ళందరితో నేను చూస్తున్నప్పుడు వాళ్ళెంతో బాధపడుతూ ఉండేవారు ఆ మెన్స్ట్రుయేషన్ సైకిల్ వచ్చినప్పుడు. ఆ కొద్ది కాలంకే వాళ్ళకెంతో నొప్పి రావటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అలాంటి పరిస్థితిని 12 సంవత్సరాల నుంచి అక్కడ రాయిస్తాడు దేవుడు. ఆమె ఉన్న డాక్టర్ అందరి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడినాం. ఆలోచన చేయండి, ఒక కాంటెక్స్ట్ మిస్ అవ్వద్దు మనం. ఒక ఆయన వచ్చాడు, ప్రభువా మా ఇంటికి రా, మా అమ్మాయి చచ్చిపోతుందని ప్రార్థన చేస్తే, సరే నేను వస్తాను అని బయలుదేరుతుండగా, ఇదే క్రమంలో మధ్యలో ఇంకొక స్త్రీ దేవుడి కొరకు చూస్తుంది. ఆలోచన చేయండి, 12 సంవత్సరాలంటే తక్కువ కాలమా? ఆల్మోస్ట్ ఇదే సంవత్సరాల గురించి మనం యోసేపు గురించి ధ్యానం చేసుకున్నాం. అందుకే ప్యారలల్ గా ఉంటుందని ఈ టెక్స్ట్ నేను తీసుకున్నాను. 12, 13 సంవత్సరాల కాలం యోసేపు దేవుడు ఆలస్యం చేసి అద్భుతం చేసి తర్వాత ఆశీర్వాదంగా మార్చడం మనం లాస్ట్ వీక్ చూసాం. ఈరోజు 12 సంవత్సరాలు ఒక స్త్రీ ఈ యొక్క యూదా సమాజంలో లేదా ప్రస్తుతం ఉన్న సమాజంలోనైనా ఆమె ఎంతో బలహీనమైపోయి ఉంటుంది. తన శరీరం ఎప్పుడు బ్లడ్ లాస్ వలన తన శరీరం ఎంతగా ఉడిగిపోయి ఉంటుందో నేను ఆలోచన చేశాను. కాసేపు కూర్చొని ఎందుకు ప్రభువా స్త్రీకి పరిస్థితి అని నేను ఒకంతగా బాధపడ్డాను. పరిశుద్ధాత్మ నన్ను గుర్తు చేశాడు, ఇదిగో ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఒక విధంగా ఒక పనిష్మెంట్ విధానములో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, అలాగా ఆది కాండంలోనే అవ్వమ్మ గారికి దేవుడు ఒక పనిష్మెంట్ ఇస్తాడమ్మా, నువ్వు ఇక్కడ నుంచి ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటావు. ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో మీ అందరికీ తెలిసిన విషయాలే.
ఆ యొక్క ఎగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది స్త్రీలలో. సో ఆ యొక్క ప్రొక్రియేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ ని తీసుకురావటానికి ఉపయోగపడే ఈ మెన్స్చురేషన్ సైకిల్ కొన్నిసార్లు కొంతమంది స్త్రీలలో ఆ యొక్క బ్లీడింగ్ ప్రాబ్లం ఎంతగానో ఉన్నప్పుడు అది ఎంతో కష్టంగా ఉంటుంది. నేను కొంతమందిని కలిసాం, వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. నాకు యంగ్ ఏజ్ లో అది అర్థమయ్యేది కాదు. రాను 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 ఎంత కష్టంగా ఉంటుంది స్త్రీలకి ఈ పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేరు. ఎవరికి ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా నొప్పి వస్తే లేదంటే జ్వరం వస్తే వెంటనే మనం చెప్పుకుంటాం. కానీ ఈ యొక్క స్త్రీలు ఆ ప్రాబ్లం ఉంటే ఎవరికి చెప్పుకోలేరు. రెండవది, ఈ ప్రాబ్లం ఉంటేనంట ఆ యూదా సమాజంలో వాళ్ళు అపవిత్రులు. ఇదిగో దూరంగా ఉండండి. ఇప్పటికీ నేను మన ఇండియన్ కల్చర్‌లో చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఆ యొక్క మంత్లీ పీరియడ్ రాగానే కొంతమంది ఆ యొక్క దూరాన్ని, ఎడమును పాటించడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఒకసారి ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ఈ ఉదయకాలమే మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒక విఐపి లేదా ఒక ఆఫీసర్ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేయగానే ఆయన వెళ్తున్నాడు. ఈమె అదే హోదాలో యేసయ్య దగ్గరికి వెళ్లి, ప్రభువా 12 సంవత్సరాల నుంచి నాకు బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉంది, నన్ను స్వస్థపరచు అని క్యాజువల్ గా దేవుని దగ్గర అడిగే పరిస్థితి ఆమెకు లేదు. ఆమె పేరు కూడా బహుశా గ్రంథకర్త రాయలేదు. నేనెప్పుడు ఆలోచిస్తాను ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కొరకు. ఆమె బహుశా ఎవరు పట్టించుకోని ఒక స్త్రీ. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం, దేవుడు మాత్రం ఆమెను దృష్టించి, ఆమె తనకున్న డబ్బంతా వేస్ట్ చేసుకుంది. ఎంతో ఖర్చు పెట్టింది. ఏ హాస్పిటల్, ఏ ప్రాంతం, ఇగో కేరళలో బావుంటుందంటే కేరళకి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది. తర్వాత ముంబై వెళ్ళింది. ఇలా ఎక్కడ మంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్తే ఆ ఊర్లన్నీ తిరిగిందామె. ఆ రోజు ఆ యూదా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ అన్ని ఆమె విజిట్ చేసింది. మనం కూడా చేస్తూ ఉంటాం. ఏ స్పెషలిస్ట్ బావుంటారండి? ఈ ప్రాబ్లమ్ ఉంది బ్రదర్, ఎక్కడ ఉంటుంది అని మనం నార్మల్‌గా ఒకరినొకరు రిక్వెస్ట్ చేసుకొని మంచి సజెషన్ తీసుకొని స్పెషలిస్ట్ దగ్గరకు వెళుతూ ఉంటాం. అలా ఈమె 12 సంవత్సరాలు వెతకని స్పెషలిస్ట్ అంటూ లేడు. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే ఒక్క మనిషి కూడా కనపడలేదు. అందుకే 27వ వచనంలో అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆలస్యం 12 సంవత్సరాలంటే మనం సింపుల్‌గా చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ, ఒకసారి ఆగి అదే 12 సంవత్సరాల కాలం నీ జీవితంలో, నా జీవితంలో ఒక అద్భుతం లేదా ఒక స్వస్థత కార్యం ఆలస్యమైతే మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈ ఉదయ కాలంన మీరు గమనిస్తే ఆమె యేసును గూర్చి విని 27వ వచనం, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును. ఎందుకలా అనుకుందామె? ఇది కూడా నేను ఆలోచన చేసినప్పుడు ఇందాకలా లేవీకాండంలో మనం చదివాం. ఈమె ఏది ముట్టుకుంటే అది అపవిత్రం. ఒకవేళ మనిషిని గాని ఈమె ముట్టుకుంటే ఆ సాయంత్రం వరకు ఆ మనిషి అపవిత్రుడుగా ఉండాలి. ఇటు చూస్తే యేసయ్య, ఆయన దేవుని కుమారుడిగా, అద్భుతాలు చేసే వ్యక్తిగా, ఒక బోధకునిగా ఉన్న ఈ వ్యక్తిని నేను ముట్టుకుంటే ఆయన అపవిత్రుడైపోతాడు. అపవిత్రుడైపోతాడు. కానీ నేను ఈ 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క బాధను భరించలేకపోతున్నాను. భరించలేకపోతున్నాను. ఈరోజు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న ప్రార్థన అవసరతలున్నాయా? ఆ ప్రార్థన అవసరతలు ఎంత భారం కలిగించినా ఇంక మనం ఇతరులకి పంచుకోలేని పరిస్థితికొచ్చేసామా? చూడండి, కొన్నిసార్లు మనం, సార్ మా ఇంట్లో ఇది బాలేదండి ప్రార్థన చేయండి. వాట్సాప్‌లో గాని, ఫిజికల్‌గా మాట్లాడినప్పుడు గాని, మన బ్రదర్స్‌కి, సిస్టర్స్‌కి, మన తోటి గ్రూప్ మెంబర్స్‌కి మనం షేర్ చేస్తాం. మీరు ప్రతిరోజు ఒక 12 సంవత్సరాలు అదే ప్రేయర్ రిక్వెస్ట్‌ని గాని వీళ్ళందరికీ పంపిస్తున్నాం అనుకోండి, మార్నింగ్ లేచి, ఇదిగో నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ప్రార్థన చేయండి అని ఈరోజు పెట్టి మళ్ళీ రేపు అలాగా ఇంతకాలం పెడితే మనుషులంగా మనకు చిరాకొస్తది కదా! ఎప్పుడు ఇదే ప్రేయర్ రిక్వెస్టా అండి? ఇంకెవరికీ ప్రేయర్ రిక్వెస్ట్‌లు ఉండవా? మేము ప్రార్థన చేయొద్దా? అనే ఫ్రస్ట్రేషన్ కూడా ఒకసారి మనం గురవుతూ ఉంటాం. ఈ స్త్రీ కూడా మనుషుల దగ్గర తన ప్రాబ్లమ్ చెప్పుకొని అదే పాయింట్‌కొచ్చింది. నాకందుకే ఆ స్త్రీని చూసినప్పుడు ఎంతో బాధనిపిస్తది. అందుకే 28వ వచనం చూడండి. జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి, ఆమె డైరెక్ట్‌గా కూడా రాలేకపోయిందంట. ఈ చిన్న చిన్న మాటలన్నీ కూడా తన జీవితంలో చూస్తే మనం మనం ఫాస్ట్‌గా చదువుకుంటూ వెళుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆగి ఆ యొక్క కల్చర్, ఆ యొక్క జనరేషన్ టైమ్‌లో ఎలాగ వాళ్ళు ట్రీట్ చేయబడ్డేవారు స్త్రీలు అని మనం చూస్తే డైరెక్ట్‌గా యేసయ్య దగ్గరకొచ్చి, యేసయ్య
నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు స్వస్థత ఇచ్చేవాడు నువ్వు ఒక్కడివే, కాబట్టి నన్ను స్వస్థపరచు అని ఈమె ఆ యేసయ్యని అడగలేకపోతుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అమ్మో ఈమె అపవిత్రురాలు, వెళ్ళగొట్టండి వెళ్ళగొట్టండి అంటారేమో అనే భయంతో యేసయ్య వెనక్కి వచ్చిందంట. ఆమె ఒక్కటే అనుకుంది, యేసయ్య వస్త్రపు చెంగును లేదా ఆ వస్త్రాన్ని గాని నేను ముడితే ఆయన అపరిశుద్ధుడవడు, నాకు కూడా స్వస్థత వస్తది. వెంటనే 29వ వచనంలో ఆ విశ్వాసంతో ఆమె వచ్చి ఆయన వస్త్రమును ముడతది. వెంటనే అనే మాట ఉంటది. చూసారా? కొన్నిసార్లు దేవుడు చేసే అద్భుతాలు ఇలాగే ఉంటాయి. ఎన్నో సంవత్సరాల కాలమైంది. బహుశా ఆమె ఎంతో ప్రయాసపడిందని వాక్యమే చెప్తుంది. కానీ 29వ వచనంలో వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. మొదటగా ఈ వ్యక్తి జీవితంలో దేవుడు 12 సంవత్సరాల నుంచి సమాజానికి, మనుషులకు నాకు ఆశ్చర్యం అనిపిస్తది. వీళ్ళ మమ్మీ డాడీ ఏరి? దేవుడు రాయించలేదు. ఎందుకు రాయించలేదో తెలుసా? వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ ఏరి? నేను కొన్నిసార్లు ఈ ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఆలోచిస్తూ ఉంటాను. అమ్మా, మాకున్న ఆస్తంతా నీ యొక్క ట్రీట్‌మెంట్ కోసం ఖర్చు చేశాం. ఇంక నువ్వేం ఖర్చు చేయలేం. నీ తర్వాత నీ యొక్క చెల్లి, అక్క వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి కూడా మేము చూసుకోవాలి కదా! మేము కూడా ఇంక బ్రతకాలి కదా! ఇంక నీ యొక్క ఈ ప్రాబ్లమ్‌కే మేమెప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలా అనే పాయింట్‌కి ఆ కుటుంబం బహుశా వచ్చేసుంటది. అందుకే ఆమె అపవిత్రురాలు కాబట్టి మనం ఇందాక లేవి కాండంలో చదువుకున్నాం. ఆమె అపవిత్రురాలు కాబట్టి బహుశా ఆమె ఇంటి వారు కూడా అక్కడ ఎవరు లేరు. ఇంకొకసారి ఇది ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ యూదా సమాజంలో ధర్మశాస్త్ర విధానాన్ని బట్టి ఆ ఇంటి వారు కూడా అపవిత్రులవుతారు కాబట్టి ఆ యొక్క స్త్రీతో ఎవరు లేరు. ఆలోచన చేయండి. ఈరోజు ఒంటరిగా నీ ప్రాబ్లమ్‌ని నువ్వే మోస్తున్నావా? ఎన్నో సంవత్సరాలు నీ భర్తకు గాని, నీ భార్యకు గాని, నీ తల్లిదండ్రులకు గాని, నీ పిల్లలకు గాని నువ్వు చెప్పుకోలేని బాధ నీ హృదయంలో ఈరోజు ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. అటువంటి స్థితి నీకుంటే నువ్వు కూడా ఆ యొక్క లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. మన జీవితంలో వెనక నుంచి అక్కడ ఆ మాట నేను చదివినప్పుడు ఎంతో నేను ఎమోషనల్, ఎందుకంటే 28వ వచనంలో జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆమె ముట్టుకుందంట. కొన్నిసార్లు మన అద్భుతాలను తీసుకోవటానికి అది ఆలస్యమైనా సరే ఇలాగ మనం దేవుని దగ్గర విశ్వాసాన్ని కనపరచాల్సి వస్తది. ఆమె వెళ్ళింది. ఇంకా ముందుకు వెళదాం. ఇవన్నీ చూడగానే యేసయ్య మాట్లాడుతాడు. ఎవరు నన్ను ముట్టుకున్నారంటాడు. అనుకోగానే అక్కడ కూడా మనం చూస్తాం కదా! యేసయ్య యొక్క దేవుని నుంచి వచ్చే ఆ శక్తిని విశ్వాసం అనేది ఏ విధంగా అందిపుచ్చుకుంటది. అందుకే ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ విశ్వాస వీరుల జీవితాలను మనం చూస్తాం. బహుశా ఈమె పేరు అందులో రాయబడలేదు కానీ నేనంటాను ఈమె కూడా ఒక విశ్వాస వీరురాలు. ఎందుకంటే స్వయాన యేసయ్యే ఒక టెస్టిమనీ ఇస్తున్నాడు. 34వ వచనంలో కుమారి అంటాడు. అందుకేనేమో ఆ మాట వాడాడు అనుకుంటాను నేను. అమ్మ, మీ మమ్మీ డ్యాడీ నిన్ను వదిలేసారా? మీ ఇంట్లో మీ పెద్దనాన్నలు, అత్తలు ఇలా మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ నిన్ను వదిలేసారా? యేసయ్య ఈరోజు అంటున్నాడు కుమారి, డాటర్, ఇంగ్లీష్‌లో నాకు చాలా నచ్చుతది. డాటర్ అని పిలుస్తాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. నీ సమాధానము గలదానివై పో. నేను త్వరగా ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఆమె స్వస్థపరచుకోగానే మీరు ఆలోచన చేయండి. ఇదంతా బావుంది. కానీ ఈ పరిస్థితి అంతా ఒక దగ్గర జరుగుతుంటే యాయిరు విధానం ఎలా ఉంటది? మనం ఏమనుకుంటాం? ఈమె ఎక్కడి నుంచొచ్చింది? మా కుమార్తె చచ్చిపోతుందని ఈ ప్రజలందరూ దొమ్మిగా గుమికూడి ముందుకు అడుగు వేయలేని ఈ పరిస్థితిలో మధ్యలో ఇదొక డిస్టర్బెన్సా? ఆయన ఆ మాటలు అనలేదు. కానీ యాయీరు యొక్క దూరం నుంచి ఇదంతా చూస్తున్న యాయీరు హృదయం ఎలా ఉండుంటుంది? రెండో వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా. మొదటగా ఆ స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల ఆలస్యమైనప్పటికీ దేవుడు దాన్ని అద్భుతంగా తరువాత ఆమె విశ్వాసమును బట్టి తన జీవితాన్ని ఆ యొక్క ఉన్న మనుషులందరి ఎదుట ఒక ఆశీర్వాదంగా చేశాడు. బానే ఉంది. ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గరకొద్దాం. యాయీరు జీవితంలో దేవుడు ఇదే మాటలు నాతో మాట్లాడాడు. ఆలస్యమవుతుంది. మా ఇంటికెళ్ళాలి. అప్పటికే నేను యేసయ్యను పిలవడానికి వచ్చేసరికే
నా పాప లాస్ట్ స్టేజ్లో ఉంది, మంచం మీద పడుకోబెట్టారు, ఎప్పుడు ఎంత త్వరగా ఇంటికి వెళ్తే, ఇదంతా మనం ఎక్స్పీరియన్స్ చేసే విధానాలే. మన సొంత ఇంటి వాళ్ళు, మన బంధువులు, మనం ఎంతో ప్రేమించే ఫ్రెండ్స్, మన సంఘ విశ్వాసులు, పాస్టర్ గారు ఎవరికి అనారోగ్యం వచ్చినా మనం ప్రార్థన చేయగానే దేవుడు ఇమ్మీడియట్‌గా ఆన్సర్ ఇచ్చి ఆ యొక్క అనారోగ్యమును తీసివేయాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. మన విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉంటాం. ఇక్కడ యాయీరు కూడా ఏమీ చేయకుండా, ఏమీ చేయలేని దుస్థితిలో బహుశా కన్నీటితో దేవుడు ఈమెను స్వస్థపరచడం చూసి దేవుని మహిమపరుస్తున్నాడు. కానీ తన హృదయంలో, "ప్రభువా, ఎప్పుడెళ్దాం ప్రభువా ఇంటికి? నా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో" అని ఆయన హృదయంలో బాధపడుతూ ఉంటాడు. అందుకే చూడండి, 5వ అధ్యాయం 35వ వచనం ఈ డీటెయిల్ రాస్తాడు పరిశుద్ధాత్ముడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, యేసయ్య ఆమె విశ్వాసాన్ని చూసి ఎంతో సంతోషపడి అక్కడ చిన్న మినీ ప్రసంగం చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ రాయిస్తాడు, ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 35వ వచనం ఆలోచన చేయండి. ఇంకా యేసయ్య, "అమ్మ, నీ యొక్క విశ్వాసం చాలా బాగుంది, ఇలాగే ఉండాలి" అని అక్కడ ఎంతో మంచి విషయం జరిగింది కాబట్టి యేసయ్య మాట్లాడుతున్నాడు. కానీ యాయీరు హృదయంలో రైళ్లు పరిగెడుతున్నాయి. తను ఎలాగా, "ప్రభువా, మళ్ళీ ప్రసంగం చేద్దువులే, పదమా ఇంటికెళదాం, మా అమ్మాయి చచ్చిపోతుంది." ఈ యొక్క పరిస్థితి అంతా తన హృదయంలో ఉంది. ఈ పరిస్థితి గురించి కూడా మనం ఆలోచన చేస్తే చాలా సార్లు యేసయ్య మన ప్రాబ్లమ్‌ని వెంటనే తీర్చాలి. ఇదిగో మంచం మీద జీవోత్సవంలో పడి ఉన్న మా బంధువు లేదా మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు లేచి నడవాలి. ఇది కరోనా టైంలో మనం చూసాం. ఆ కరోనా కాలంలో ఆహ్, ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరి గురించి మనందరం ఎంతగానో ప్రార్థన చేశాం. దేవుడు కొన్నిసార్లు ఆ శ్రమల్ని అనుమతించినప్పుడు మన జీవితాల్లో మన బ్రతుకుల యొక్క వాల్యూ ఏంటో తెలుస్తదేమో అనిపిస్తది. చూడండి, ఆ 35వ వచనంలో ఇంకా మాట్లాడుతుండగా, ఈ సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరొచ్చారు. వాళ్ళందరూ కూడా పరిగెట్టి ఎందుకంటే ఆలోచన చేయండి. మన ఇంట్లో ఏదైనా డెత్ జరగగానే, ఎవరైనా చనిపోగానే, మనం ఏదో ఊర్లో ఎక్కడో ఉండగానే మనకి క్లోజ్‌గా ఉన్నవాళ్ళు వెంటనే ఫోను చేస్తారు. సార్, ఇలా మీ ఇంట్లో ఈ ఒక్క ప్రాబ్లమ్ అయింది. మీ నాన్నగారు చనిపోయారు. మీరు ఇమ్మీడియేట్‌గా బయలుదేరి రండి అని చెప్పగానే మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటది? అదేంటి, నిన్నటి వరకు బానే ఉన్నారే, సడెన్‌గా ఏమైంది? ఈ ఆలోచనలన్నీ మన మైండ్‌లో ఉంటాయి. యాయిరు ఇంటి నుంచి కొంతమంది వచ్చారంట. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూస్తే, "మీ అమ్మాయి చచ్చిపోయింది యాయిరన్న. ఇంక యేసు ప్రభుతో మనకు పని లేదు. యేసు ప్రభుని వదిలేసేయి. పద, మనం ఇంటికెళదాం. ఇంటికెళ్ళి ఆల్రెడీ మేము నువ్వొచ్చేసరికి టైం పడతదని మేము చక్కగా కాఫీనంతా ఆ యొక్క సమాధిలో పెట్టడానికి ఉండే పెట్టెని రెడీ చేశాం. ఆ బిడ్డకి అంతా రెడీ చేసి పెట్టాం." మన జూయిష్ ట్రెడిషన్‌లో ఏడ్చేవారు, రోదించేవారిని మేము అద్దెకి తీసుకున్నాం. మన భాషలో చెప్పుకోవాలంటే, ఇదిగో మేము షామియానా వాళ్ళతో మాట్లాడాం, సప్లయర్స్‌తో మాట్లాడాం. వాళ్ళన్నీ తీసుకొచ్చారు. టెంట్ వేశారు. నార్మల్‌గా మనం డెడ్ బాడీని అక్కడ పెట్టినప్పుడు చేసే కార్యక్రమాలన్నీ మేము వర్క్ స్టార్ట్ చేసేసాం. యాయిర్ అన్న, ఇంక యేసయ్యని వదిలేసి రా, మనం సమాధి కార్యక్రమం చేసుకోవాలి. పాస్టర్ గారిని పిలుద్దాం. ఆ సమాధి కార్యక్రమం అయిపోగానే మళ్ళీ ప్రేయర్ మీటింగ్ ఆదరణ కూడిక పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత భోజనాలు, ఇలా ఇవన్నీ ఖర్చులుంటాయి. పద బయలుదేరదాం అని వారొచ్చి మాట్లాడుతున్నప్పుడు యాయీరు హృదయం ఎలా ఉండి ఉంటదో. అయ్యో, నేను పరిగెట్టుకొని వచ్చిన వెంటనే యేసయ్య ఈ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా మా ఇంటికొచ్చేసి ఉండుంటే ఈరోజు నా కుమార్తె బ్రతికేదేమో. బహుశా యాయీరు ఎక్కి ఏడుస్తున్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట. దేవుడు ఆ 7వ తరగతిలో నాతో మాట్లాడిన మాట ఇదే. మనుషులొచ్చి యాయీరుకి చెప్తున్నారంట, "నువ్వు ఏ ఆశీర్వాదం కోసం, ఏ అద్భుతం కోసం యేసయ్య దగ్గరికి నువ్వొచ్చావో అది జరగలేదు. అది జరగదు. ఏ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నీకు జరగదు" అని నాకు చెప్పబడినప్పుడు ఆహ్, ఇదే మాట 5వ అధ్యాయం 36వ వచనం నాకు చాలా ఇష్టం. యేసు వారు చెప్పిన మాటను లక్ష్యపెట్టక, ఫస్ట్ థింగ్, అపవాది లేదా మనుష్యులు ఈ లోక విధానంలో దేవుడు చేస్తాడు అన్న కార్యానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి మాటను మనం చెరపట్టి, దేవుని వాక్యంలో ఉంటది,
ఆ యొక్క ఆలోచనలు కానీ, మాటలు కానీ, పరిస్థితిని చెరపట్టి ఆయనకు సమర్పించాలంట. సో దట్ అవి మన మీద యాక్ట్ చేయకుండా దేవుని కొరకు మనం నిలబడగలుగుతాం. నాకు చాలా ఇష్టం ఈ మాట. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. కానీ యాయీరుతో ఈ మాట అంటున్నాడు. ఆ 7వ తరగతిలో ఆ చిన్న ఏజ్‌లో దేవుడు నాతో మాట్లాడిన మాట, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ రెండో విధానంలో రెండో వ్యక్తి ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నీ స్థితి హోప్‌లెస్ అయిపోయినా సరే, మనుషులే చెప్తున్నారు, డాక్టర్సే చెప్తున్నారు, ఇంకిదేమి జరగదండి. మాకున్న టెక్నాలజీ వాడేసాం. మాకు తెలిసిన నాలెడ్జ్ అంతా, మెడిసిన్ అంతా మేము వాడేసాం. ఇదేమీ జరగదు అన్నప్పుడు, అప్పుడు యేసయ్య వస్తున్నాడు. బహుశా ఒకసారి కొన్నిసార్లు ఈ ఆలస్యం అనేది దేవుని యొక్క మహిమ మన జీవితంలో కనపరచడానికి చేస్తాడేమో. ఇదే విషయాన్ని మనం లాజరు జీవితంలో కూడా చూస్తాం. వెంటనే వెళ్ళకుండా 4 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే అంటాడు, అమ్మా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్తాడు. ముందుకు వెళదాం. ఆ మాటలో మనం చూసినప్పుడు 38వ వచనంలో సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చారంట అందరూ. వచ్చి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు, ప్రలాపించుచు తర్వాత మీరు ఈ మాటలన్నీ చూస్తే అక్కడికొచ్చేసరికి ఆల్రెడీ ఆ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ సగం స్టార్ట్ అయిపోయింది. ఆలోచన చేయండి యాయిరు హృదయం ఎలా ఉంటుందో. ఇవి 2 పాయింట్స్‌లో నేను ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యొక్క బాధ, అదే విధంగా తన కుమార్తె మరణ శయ్య మీద ఉంది. ఇప్పుడు చచ్చిపోయింది అని చెప్పబడుతున్న యాయిరు హృదయం. తర్వాత ఈ ఈ 5వ అధ్యాయము 22 వచనాలు మీరు ఒకసారి కూర్చొని ధ్యానం చేయండి. ఒక్కొక్క పాయింట్ ఇటువంటి పరిస్థితిలో యాయిరు వెళుతున్నప్పుడు యేసయ్య పని చేస్తాడు. ఆమె చచ్చిపోలేదు, పడుకుంది అనగానే అందరూ నవ్వుతారు. ఆలోచన చేయండి. దేవుడు చేసే కార్యాలు ఈరోజు మన మనుషులతో చెప్పినప్పుడు బహుశా మీకు బాగా భక్తి ఎక్కువైపోయిందండి అంటూ ఉంటారు. నా జీవితంలో నేను కూడా చాలా సార్లు ఇవి ఎదుర్కొన్నాను. ఆ 7వ తరగతిలో దేవుడు భయపడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. ఏ విశ్వాసంతో నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావో, ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను ఆ యొక్క మా క్లాసెస్ అన్నిట్లో ఆ స్కూల్ టాపర్‌గా ఆ 7వ తరగతిలో నన్ను నిలవబెట్టాడు. నాకప్పుడు అర్థమైంది. దేవుణ్ణి వెంబడించటం అంటే క్రైస్తవ మతంలో రెగ్యులర్‌గా సండే స్కూల్‌కెళ్ళటం, చర్చ్‌కెళ్ళటం, లేదంటే ఈ క్రైస్తవ మత విధానంలో బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం ఈ యాక్టివిటీస్ కాదు. నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కేవలం నా అవసరతలు లేదా నేను కోరికలే కాదు, నా జీవితానికి ఆయన రాజుగా ఉన్నాడని ఫస్ట్ టైం నా లైఫ్‌లో నా యొక్క దృక్పథాన్ని నేను మార్చుకున్నాను. చాలా సార్లు దేవుణ్ణి మనం మన అవసరతలు తీర్చేవాడిగా వదిలిపెడతాం. ఆలోచన చేయండి. మన కోరికలు నిజమే. అవన్నీ దేవుడే తీర్చగలడు. కానీ మన ప్రైమ్ పర్పస్ అది కాదు. యేసయ్య ఈ ఉదయకాలమున నీతో నాతో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మన ప్రార్థనా జీవితం ఆశీర్వాదాల చుట్టూ తిరుగుతుందా? లేదంటే పరలోకము నుంచి ఆయన యొక్క శక్తిని దించి ఏ కార్యమైతే మన ఎదుట పెట్టాడో ఏలియా చూడండి. ఆయన దేవుని వైపు ప్రజలను తిప్పాలనే ఆశతో ఆ రోజు కర్మేలు ఆ యొక్క పర్వతం మీద దేవుని కొరకు ప్రార్థన చేస్తాడు. తర్వాత అదే వ్యక్తి గురించి యాకోబు ద్వారా రాయిస్తాడు. ఇదిగో ఏలియా కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అంటాడు. ఎందుకంటాడో తెలుసా? మనం ఎడతెగక ప్రార్థన చేయాలని, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. ఒకవైపు అపవాది నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది జరగదు అని పదే పదే మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా నీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నిజంగానే నీ ప్రయత్నం అంతా ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలా నువ్వెంత ప్రయత్నించినా సరే కొన్నిసార్లు జరగదు. అది రీజన్ ఎవరైనప్పటికీ, పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ, ఈరోజు నేను మీ ఉదయకాలంలో మీతో పంచుకునే మాట, నీవు నమ్ముకుంటున్న యేసు నీ స్థితి ఏదైనా సరే, అది ఎంత ఆలస్యమైనా సరే దేవుడు చేయగలడు. ఆ కార్యము చేయగలడు. ఈ ఉదయకాలంన ఆ విశ్వాసము వింటున్న మన అందరి జీవితాల్లో కలగాలి అని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆలోచన చేయండి. యేసయ్య ఆ బిడ్డను లేవనెత్తినప్పుడు యాయీరు విధానం ఎలా ఉండుంటదో. ఇవన్నిటి గుండా వెళ్ళాడు. ఇంటికి రాగానే గొల్లు గొల్లుగా ఉందంట. ఎంతో కోపం వచ్చుంటది యాయీరుకి. కానీ యేసయ్య వాళ్ళందరినీ పంపించి
చిన్నదానాలే తల్లి తాకుమి అని చెప్పి ఆ మాట పలకగానే ఆ చిన్న బిడ్డ లేవగానే యాయిరు బహుశా ఎగిరి గంతేసుంటాడు. ఆలోచన చేయండి. ఈరోజు నీ జీవితంలో 12 సంవత్సరాలు లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు మారడం లేదా? నువ్వు ఎంతగానో ప్రయాసపడుతూ ప్రభా ఈ అనారోగ్య సమస్య నుంచి, ఈ అప్పుల బాధ, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి నాకు దారి తెన్నులు కనపడటం లేదు. కొన్నిసార్లు సేవా పరిచర్యలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాం. ప్రభా ఎప్పుడు పిలిచావు నువ్వు నన్ను సేవకి? ఇంకా నా సేవ ఎంతో డ్రైగా చప్పచప్పగానే ఉంది. ఎంతో పరిచర్య చేయాలనుకుంటున్నాను. వయస్సు గతించిపోతుంది. నాకు బలం ఉన్నప్పుడే నేను పరిచర్య చేయగలను కదా అని ఒకవేళ ఒంటరిగా దేవుని దగ్గర నువ్వు రోదిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీటిని నేను చూస్తున్నాను. ఆ రోజు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వలె, యాయిరు వలె భయపడకుండా దేవుడి మీద నమ్మిక ఉంచి ఆయన కొరకు నిలవబడదాం. ఈ అంత్య దినాల్లో దేవుడు భయంకరమైన పరిస్థితులు రానున్న దినాలలో మనం ఎదుర్కోబోతున్నాం. ఆ ఎదుర్కొనే స్థితిలో ఇటువంటి విశ్వాసముతో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను మన జీవితాల్లో తెస్తుంది. అటువంటి నిరీక్షణను యేసు ప్రభు మీద మనం ఉంచుకుంటూ, ఏ దేవుడైతే యాయిరు యొక్క కుమార్తెను లేవనెత్తాడో, ఏ దేవుడైతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడో, అదే దేవుడు ఈరోజు నీకు నాకు దేవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున ఈ వాక్యమును నువ్వు వింటున్నప్పుడు ఈ విశ్వాసము పరిశుద్ధాత్ముడు మీ హృదయముల మీద ముద్రించి ప్రతి విషయంలో ఇటువంటి పట్టుదలతో దేవుని యందు విశ్వాసముతో దేవుని కొరకు మనం నిలబడదాం. అటువంటి కృపను దేవుడు మనందరి జీవితాలకి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ బ్రదర్. ఓవర్ టు సిస్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్. మా అందరి తరపున మీకు కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా సిస్టర్ శిలావర్ధిని సిస్టర్ గారిని కోరుచున్నానండి. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాను. మరి దానికి ముందు బ్రదర్ సురేష్ బాబు గారు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే దయచేసి అన్మ్యూట్ చేసుకొని ఒక నిమిషం క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సింది కోరుచున్నానండి. బ్రదర్ సురేష్ బాబు గారు అనంతపురం నుంచి. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మనందరి విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే ఒక గొప్ప సవాలును సహోదరుని ద్వారా మనం ఇప్పుడు విన్నాం. ప్రార్థనకు వెంటనే జవాబు రావాలనే ఆశ మనలో చాలా మందికి ఉంటుంది. అయితే ఆలస్యం చేయడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వాదానికి దూరం చేసినట్టు కాదు, కానీ మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, అనేక మందికి అది గొప్ప మేలుకరంగా, అనేక మందికి అదొక పాఠంగా ఉంచడానికి ఆలస్యం చేస్తున్నాడని సహోదరుని ద్వారా మనకి ఇప్పుడు అర్థమైంది. 2 విషయాలను, యాయిరు కుమార్తెను బ్రతికించే విషయంలో, అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడే విషయంలో దేవుని యొక్క దృక్పథం ఏంటో మనకు సహోదరుని ద్వారా క్షుణ్ణంగా అర్థమైంది. సహోదరునికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి బ్రదర్. ఓవర్ టు సిస్టర్ శిలావర్ధిని గారు ప్లీజ్. అందరికీ వందనాలండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నూతన దినము ప్రాతకాల సమయంలో ప్రభా, మేమందరము కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఒక కుటుంబముగా చేరి మిమ్మల్ని ప్రతిదినం ఈ రీతిగా స్తుతించి ప్రార్థించి మీ నామాన్ని గొప్ప చేయడానికి మా జీవితాల్లో ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు కోటాను కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, దినము ప్రభా నీ కుమారుని మీ సెలువులో దాచి తండ్రి మా యొక్క ప్రార్థనా విశ్వాసాన్ని గురించి మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలన్నిటిని బట్టి కూడా ఎన్నో వందనాలు స్తోత్రాలు.
మీరు మమ్మల్ని అలక్ష్యము చేసే దేవుడు కాదని ప్రభా, మీరు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు. మా ప్రార్థనలకు జవాబు ఉన్నది. మా ప్రార్థనలకు తండ్రి నాయన మీరు నాయన ఒకానొక దినాన్న ప్రభ ఒక గొప్ప విజయముతో మమ్మల్ని ఆస్వాదించి దీవించి బలపరిచే దేవుడు అని మీరు మాకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసినందుకే ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. యాయూరు కుమార్తెను మా మధ్యలో ఉంచారు తండ్రి. అయ్యా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మరి నాయన వారి పట్ల తండ్రి నీ యొక్క ప్రణాళిక, నీ ఉద్దేశము, నీ చిత్తాన్ని ప్రభావ మీరు బయలుపరిచారు. దేవానికి స్తోత్రాలు. మేము నిరీక్షణ కలిగిన వారమే తండ్రి. ప్రార్థిస్తూ నాయన మేము ధైర్యముతో ముందుకు సాగడానికి ప్రతి దినము కూడా ప్రతి విషయంలో కూడా ప్రభా నిరీక్షణ కోల్పోకుండా మీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించే బిడ్డలంగా మేము ఇంకా స్థిరంగా బలంగా ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. మాతో మీరున్నారు ప్రభా, మా ప్రార్థన మీరు వింటున్నారు నాయన, మాకు జవాబులు ఇస్తూ ఉన్నారు. దేవానికి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఇంకా విశ్వాసం అందు తండ్రి స్థిరంగా బలంగా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో కూడా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రి ధైర్యముగా ప్రభా మేము నిలబడడానికి మీ యొక్క శిలువ శక్తిని మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని అందించినటువంటి నీ ప్రియ కుమారుని ప్రత్యేకంగా దీవించండి ప్రభా. ఇంకా అనేకుల మధ్య తండ్రి నాయన నీ సాక్ష్యాన్ని జ్యోతిగా ప్రభ నీ ఆత్మతో నింపి నాయన అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా ఆశీర్వదకరంగా నాయన బలమైన నీ వాక్యాన్ని తండ్రి ఇంకా తండ్రి బహుబలంగా ప్రకటించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. దీవించండి, ఆస్వాదించండి. కుటుంబాలను మీరు కనికరించి కృప చూపి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అవసరాలన్నిటిని కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యాలు దయచేయండి నాయన. ప్రతి అవసరం కూడా నీ మహిమలో తీర్చండి నాయన. ఈ రీతిగా ప్రభా వాక్యమందు స్థిరంగా ప్రార్థనలో ముందుకు సాగుతూ తండ్రి మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన సహవాసములో ఉంటూ నూరంతలుగా ఫలించడానికి అనుదినము కూడా ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి వర్చువల్ ఫెలోషిప్ ను బట్టి మీకు కృతజ్ఞతలు. ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి మీ దీన దాసులు తండ్రి బాబీ రత్నాకర్ గారిని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన మంచి ఆలోచనలను బట్టి వందనాలు, తలంపులను బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వారి కలిగిన సమస్తాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. వారితో ఏకీభవిస్తూ ఆయన యొక్క పరిచర్యలో తండ్రి ముందుకు సాగుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము కూడా ఈ రీతిగా క్రీస్తు యేసునందు జతపని వారంగా ప్రభా అయ్యా నీ ప్రేమలో వర్తిల్లటానికి తండ్రి మీ రక్తాన్ని అయ్యా మా కొరకు చిందించినందుకే స్తుతిస్తూ ఉన్నాం, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమంతటి కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినములో ప్రత్యేకంగా విన్న వాక్య భాగాన్ని బట్టి మరి ఎక్కువగా మేము మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. ధ్యానిస్తూ తండ్రి నాయన అయ్యా ప్రభా మేము మీకు సమీపంగా జీవించినట్లు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా మీరు మాకు ఈ దినము తండ్రి ఆలోచనకర్తగా ఉండి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అపరాధములు చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించము. మన శోధనలో దిగితే కాదుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రేజలాడమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్ ప్రార్థించిన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మరొకసారి మన ప్రియులు కమిషనర్ గారు డేవిడ్ అనిల్ కుమార్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చినాను. రేపటి దినమున మళ్ళీ మనం కలుసుకుందామండి. రేపు డాక్టర్ శాంసన్ సుజిత్ గారు వాక్య పరిచర్య చేస్తారు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టుడే అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.